ఎవరైతే జీవన్ రెడ్డి ఉన్నాడో, జీవన్ రెడ్డి వాళ్ళ డాడీ కూడా ఉన్నాడు, ఆయనకు కూడా హెల్త్ బాగాలేదు, కొంచెం షుగర్ అని ఆ ఏలు కూడా కొట్టేయడం జరిగింది అనేది. అక్క ఏం జరిగింది అసలు, ఏంటి అసలు మీకు ఏమన్నా తెలుసా? మీ హస్బెండే మీ మదర్ను చంపేశాడని చెప్తా ఉన్నారు. ఏం తెలియదు, ఇంట్లో కూడా అనుమానం వచ్చినట్టు ఎప్పుడు లేడన్నా. ఒక నిందితురాల్లాగా, ఒక చిన్న బిడ్డ వేయండి, ఒక నిందితురాల్లాగా నిలబడాల్సి వస్తుంది సమాజంలో. ఏ తప్పు చేయని దానికి శిక్ష అనుభవిస్తున్నా నేను. మీ ఆయన 6 నెలల నుంచి ఆల్రెడీ 7-8 మందిని తీసుకొని వెళ్తా ఉన్నాడు, అక్కడ ప్లాన్ చేస్తా ఉన్నాడు అన్న విషయాలు మీ అక్కగారు చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఏ విధంగా చూడొచ్చు అంటే, మీ ఆయన ఓన్లీ ఆస్తి కోసం చంపిండా, లేదంటే మీ అమ్మకు మీ ఆయనకి ఏమైనా గొడవలు ఉన్నాయా? మా అమ్మకు మా ఆయనకి ఏం గొడవ లేదన్నా. నెల కింద మీరు కూడా అబద్ధాలు ఆడారు. అంతకన్నా ముందు మీకు ఆల్రెడీ పోలీసు వారు సీసీ కెమెరా ఫుటేజ్ చూపెట్టారన్నా, చూపెట్టారు. నాకు అటు మా అమ్మని చూసిన, ఇటు ఈ సీసీ కెమెరాలో చూసే వరకు నువ్వు చెప్పొద్దు అని కూడా నీతో అన్నాడు. అప్పుడు మీ తమ్ముడు వస్తే మీరు వద్దని వెళ్ళిపోరా అని కూడా చెప్పినావు నువ్వు అనే విషయం చెప్తా ఉన్నది మీ అక్క. నిజమేనా ఇదంతా? చెప్తా, నాకు నేను చెప్తా, నువ్వే చేసినావు నేను చెప్తా, అలా కనబడుతుందని చెప్తే కూడా వద్దు. నువ్వు అడిగే ప్రయత్నం చేసినావు, నువ్వెందుకు ఉన్నావు, నువ్వు డ్యూటీకి పోయినా ఇక మొత్తము ఇక అంత నా వెనకనే తిరుగుతాడు. ఏదన్నా మొత్తము అటు పోతే అటు వస్తుండే, ఇటు పోతే ఇటు వస్తుండన్నా. తల్లి చెప్పకు అన్నాడు అంటే తప్పు అనేది ఏ రోజన్నా బయటకు వస్తుంది. ఆ రోజు నేను కూడా నిందితురాలను అయితే అని తెలియదా నీకు? మీ చెల్లి దగ్గరనే ఉన్న తల్లి, నాకేం సంబంధం లేదన్నా, నాకు తెలియదు, ఇదైతే కరెక్టే, నన్ను చెట్టు దగ్గర తీసుకెళ్లి చెప్తే మన సంసారం ఆగమవుతుంది అన్న విషయం వాస్తవము. నాకు ఏం చేయాలో అర్థం కాలేదన్నా. నీ కన్న పేగు, నీ కన్న తల్లి కదా, నాతో ఒక మాట చెప్పపోతివి, బావతోటి చెప్పనుంటివి. కానీ నాకు మైండ్ ఏం అర్థం కాలే అన్న, చూసరికి ఈయన ఎందుకున్నాడు ఇక్కడ అని చెప్తా ఉన్నా. అర్థం కాదు, నువ్వు బయటకు వచ్చి ఇగో మా అన్నలు వచ్చిర్రు, మా తమ్ముడు వచ్చిండు, నాకంటే ముందుగా మన ఊరు జనం ఉన్నారు, మన ఊళ్ళో జనం ఉన్నారు. నువ్వు అలా చెప్పి నువ్వు ధైర్యంగా ఉంటే ఇయ్యాలి, నీకు ఎంత పేరుండు. ఇది తప్పు. ఒక్కసారి మీ చెల్లెని ఏమన్నా అడుగుదాం అనుకుంటున్నావు తల్లి? పక్కనే ఉంది మీ చెల్లె, మాట్లాడే ప్రయత్నం చేస్తా. అడగన్నా, నేనేం అడగా, నాకు సంబంధం లేదు, అయిపోయింది. నాకు మా అమ్మ కావాలి, మా అమ్మ తీసుకొచ్చేది ఉంటే మాట్లాడమని. ఏం పోయేకాలం వచ్చింది, హాస్టల్ కొడుకు అది ఎక్కడ అమ్ముకొని తీరనుంటారు. నువ్వు ఈయన ఉంటావు అన్న కూడా నేను బాధవల్లే ఒక మాట నీ బొంద పెడితే నీ దింపడగలం గాను. వదిలే అన్న, నేను ఈడు ఉంటా, నాకు వెళ్తలేదని మాకు ఒక్క మాట చెప్తే మేము వద్దందు మాయే. రేపు వదిలే వస్తాడు, నేను చంపుతాడు, నన్ను చంపుతాడు, నా మొగని చంపుతాడు, నాకు గ్యారెంటీ లేదు బిడ్డ. నువ్వేమన్నా చేసుకో, నువ్వు వస్తా అంటే నువ్వు అవ్వని తోలుకుంటారా, ఆస్తి సంతకాల మీద సంతకం పెట్టా, నువ్వు నాకు అవ్వనప్ప చెప్పి. హలో, వెల్కమ్ టు E9 6 TV. మనం ఏదైతే తిమ్మారెడ్డిపల్లిలో రాములమ్మ మర్డర్ ఇష్యూ ఏదైతే ఉందో, అల్లుడు చంపిన అనే సంఘటన ఏదైతే ఉందో, వాళ్ళ అల్లుడు ఎవరైతుందో ఇక్కడే మనం బొల్లారం వాళ్ళ విలేజ్కి రావడం జరిగింది. ఎందుకంటే అక్కడ వాళ్ళ పర్ఫెక్షన్ మనం విన్నాము. అసలు ఏం జరిగింది ఏందనేది చిన్న బిడ్డతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈమెను కూడా యాక్చువల్లీ అరెస్ట్ చేసిరు ఈరోజు, అంటే అందరినీ 8 మందిని అరెస్ట్ చేసిరు కదా. ఈమెను కూడా వాళ్ళతో పాటు జైలుకి పంపించారేమో మనం అనుకొని నంబర్ తీసుకొని కాల్ చేస్తే, లేదన్నా నా తప్పేం లేదు, నాకన్నా తల్లిని నేనెందుకు ఉంటా దాంట్లో, నాకు తెలియదు ఈ విషయం అని చెప్తా ఉన్నది. అయితే మరి మేము వస్తున్నామమ్మ అంటే రండి అన్న కంపల్సరీ అని ఫోన్ నెంబర్ కూడా ఇచ్చి లొకేషన్ పెట్టడం జరిగింది. అసలు ఏం జరిగింది, ఈమెకి ఏమన్నా తెలుసా తెలియదా అని ఒకసారి ఈమెతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఏదైనా సరే గాల్లో మేడలు కట్టినట్టుగా చెప్పిన మాటలని న్యూస్ స్ప్రెడ్ చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు. 2 సైడ్ నుంచి వినాలి కాబట్టి మన ప్రయత్నం మనము ఒకసారి వాళ్ళ ఎవరైతే జీవన్ రెడ్డి ఉన్నాడో, జీవన్ రెడ్డి వాళ్ళ డాడీ కూడా ఉన్నాడు, ఆయనకు కూడా హెల్త్ బాగాలేదు, కొంచెం షుగర్ అని ఆ ఏలు కూడా కొట్టేయడం జరిగింది అనేది. ఆయన కూడా లేడు, నిన్న మొన్న హాస్పిటల్ ఉన్నాడు. చిన్నంటే ఈయనకి 2 కొడుకులు, అలా చిన్న కొడుకే ఈయన జీవన్ రెడ్డి అనే వ్యక్తి చిన్న కొడుకు. ఒకసారి అక్కతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ కూర్చోండి, చైర్ వేసుకొని కూర్చోండి. అక్క ఏం జరిగింది అసలు, ఏంటి అసలు మీకు ఏమన్నా తెలుసా? మీ హస్బెండే మీ మదర్ను చంపేశాడని చెప్తా ఉన్నారు. నాకేం తెలియదు అన్నా, నాకైతే ఏం తెలియదు, ఇంట్లో కూడా అనుమానం వచ్చినట్టు ఎప్పుడు లేడన్నా. నాకైతే ఏం తెలియదు అన్న, నా 2 పిల్లలతోడు నాకన్న తల్లిని నేను ఎట్లా తప్పుకుంటాన్నా. మా అమ్మ ముఖం కూడా చూడకుండా చేసిండు. ఓ దేవుడా, వాడిని ఏమన్నా చేసుకోరన్నా, నాకైతే సంబంధం లేదు.
అంటే తరచుగా చిన్న బిడ్డ వచ్చినప్పుడల్లా గొడవలు పెట్టుకునేది ప్రతి చిన్నదానికి. వీళ్ళు ఇక్కడ వచ్చి మేము ఈయనే ఉంటామని చెప్పడం జరిగింది. అంటే అక్కడ పెట్రోల్ అమ్ముకుంటాం, మేము ఈయనే ఉంటామని మీ ఆయన మీరు చెప్పడం జరిగిందని అక్కడ ఉన్న వ్యక్తులు చెప్తా ఉన్నారు. ఇది ఎంతవరకు నిజం అనుకోవచ్చు? ఇప్పుడేమో మీరు నాకేం తెలియదు, నా ఇద్దరు పిల్లల సాక్షిగాని మీరు చెప్తా ఉన్నారు. అంటే అప్పుడు తిరుపతికి పోయినప్పుడు ఇమంటే ఇయ్య అన్నది. అంటే సరే తీ అని ఊకున్నా, గంతే. ఇక గొడవలు ఏం లేవు సారు, మంచిగానే ఉన్నాము. నేను ఎప్పుడు పోయినా వచ్చినా మా అమ్మను మంచిగా చూసుకున్నా. ఏదైనా ఇబ్బంది వచ్చినా హాస్పిటల్లో చూపెట్టినా చేసినా గానీ కన్న తల్లిని నేను ఎట్లా చంపుకుంటాన్నా. అక్క ఇప్పుడు నేను ఏమంటున్నా, ఏదైనా సరే నీ కన్న తల్లి. రేపు పొద్దున లోకం ఏమనుకుంటా ఉంటారంటే ఇంత కసాయి బిడ్డనా, కనీసము కన్న పేగు బంధం విలువ కూడా తెలియదా? రేపు పొద్దున మీ గౌరారం అంటే మీ ఏదైతే బొల్లారం అనే విలేజ్ ఉందో ఇక్కడ కూడా అనుకుంటా ఉంటారు. ఎందుకంటే ఈ చుట్టుపక్కల వాళ్ళు, మీరు తుర్కపల్లిలో ఉంటారని తెలిసింది, మీ ఆయన ఎలక్ట్రికల్ ఏదో పని చేస్తాడని తెలుస్తా ఉన్నది. అసలు 6 నెలల కింద కూడా మీ ఆయన పెట్రోల్ పోసి డోర్లు వెనక ముందు డోర్లు గాలబెట్టిండని ఈరోజు ఆయన నిజంగా నేనే చేసిన 6 నెలల కింద అని ఒప్పుకోవడం జరిగింది. మీతో ఎప్పుడు అంటే మీ ఆయన ఆ విధంగా బిహేవియర్ చేస్తున్నట్టు కానీ ఆ విధంగా ఉన్నట్టు కానీ మీకు ఎప్పుడు తెలియదా? ఎప్పుడు తెలియదు అన్న, మంచిగానే ఉన్నాడు మాతోటి, ఎలాంటి చిన్న డౌట్ రాకుంటున్నాడు అన్న. ఎప్పుడైనా మాతోటి మంచిగానే ఉన్నాడు, ఎలాంటి డౌట్ రాకుంటున్నాడు. పిల్లలనైనా మమ్మల్నైనా మంచిగా చూసుకున్నాడు. డీజిల్ అంటి పెట్టింది, అప్పుడు అంటి పెట్టింది కూడా ఎవరో మాకు తెలియదు అన్న. పోయి చూసినాము, వచ్చినాము. ఇంటెన్ అంత మంచిగా చేపించి వారం రోజులు ఉండి మళ్ళీ సీసీ కెమెరాలు కూడా ఫిట్ చేపించి వచ్చిన. ఎవరు పెట్టించారు? నేనే పెట్టించిన అన్న. సీసీ కెమెరాలు నువ్వే పెట్టించిన. నేను ఎవరి మాటలు నమ్మాలి? నేను ఎందుకు అమ్మతోడన్నా నేనే పెట్టించిన. ఆడ చెప్పురన్న ఎవరన్నా వారం రోజులు నేనే ఉండి ఇంటెనక కడప గాలిపోతే కూడా మళ్ళీ మంచిగా చేపించి కుకునూరుపల్లికి వచ్చి ఆ కడపకు మొత్తము దాన్ని అది అంతా తీసుకుంటారు కదా అన్న, ఆ సైజ్ అంతా తీసుకున్నారు. వచ్చిండు, పిచ్ చేసిండు, పోయిండు. సీసీ కెమెరా ఆయన కూడా ఫోన్ చేసిన, పిచ్ చేపించినాము. వైఫై అయినా కూడా పిచ్ చేపించినాం అన్న. ఇంకా ఊళ్ళో కూడా తెలుసుకో అన్న. మరి మీ అక్కగారు, నేను తెలుసుకోవడం పక్కన పెడితే తల్లి, ఇప్పుడు ఆల్రెడీ మీ అక్కగారు మాట్లాడిన వీడియో కూడా ఉంది. మీ అక్కగారు ఏం చెప్తా ఉన్నారంటే, మాకు ఆల్రెడీ మా చెల్లె మీద మా మరిది మీద డౌట్ ఉండే, కానీ మేము అనొద్దు కాబట్టి మేము అనలేదు. ఆల్రెడీ ఇది చేసిన తర్వాత సీసీ కెమెరా నేనే పెట్టించిన అని మీ అక్క చెప్తా ఉన్నారు. ఇక్కడేమో నేనే పెట్టించిన అని మీరు చెప్తా ఉన్నారు. పిల్లల సాక్షి అన్న, ఏ గుళ్ళెనన్నా జరుగుతా అన్న, సీసీ కెమెరా మాత్రం నేనే పెట్టించిన అన్న. ఓకే, ఎవరమ్మా సీసీ కెమెరా పెట్టిన వ్యక్తి ఎవరు? సిద్దిపేట అయినా సారు, నేను నంబర్ ఇస్తాను, మాట్లాడి కనుక్కో. ఓకే, అంటే నేను ఏమంటా ఉన్నా తల్లి, చూసే జనాలను పిచ్చోళ్ళని చేస్తా ఉన్నారా? ఇక్కడ నేను ఏమంటా ఉన్నా, మీ కన్న తల్లిని, ఎందుకంటే మిమ్మల్ని కని పెంచి ఈరోజు ఇంత పెద్ద చేసి ఆస్తి ఏదైతే ఉందో 3 ఎకరాల జాగా కావచ్చు, ఆల్రెడీ అది ఏదైతే ఇల్లు ఉందో ఆ ఇల్లు కాల్వ అంటే పైప్ లైన్ ఆల్రెడీ పోయింది, పైసలు వచ్చినాయి అనే విధంగా చెప్తా ఉన్నారు. ఈ రోజు ఒక నిందితురాల్లాగా, ఒక చిన్న బిడ్డ వేయండి, ఒక నిందితురాల్లాగా నిలబడాల్సి వస్తుంది సమాజంలో. ఏ తప్పు చేయని దానికి శిక్ష అనుభవిస్తున్నా నేను. ఇప్పుడు ఈ 6 నెలలక ఇప్పుడు మీరు కడప గాలబెట్టండి అని చెప్తా ఉన్నారు కదా, ఈ కడప గాలబెట్టిన విషయం నీతో ఎప్పుడు మీ ఆయన షేర్ చేసుకోలేదు? ఎప్పుడు షేర్ చేసుకోలే అన్న. ఇప్పుడు పోలీసు వాళ్ళు చెప్పేదాకా మాకు తెలియదు. నువ్వు వెళ్ళినావా పోలీస్ స్టేషన్? రోజు వెళ్తున్నా అన్న, వస్తున్నా. ఈ రోజు కూడా వెళ్ళినా. ఏమన్నారు పోలీసు వాళ్ళు? ఏమన్నారు? వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసారు, నా తప్పేం లేదు కూడా అన్నారు. మా హస్బెండ్ కూడా ఆమెకి ఏం తెలియదు, ఆమె ఇన్వాల్వ్ ఏం కాలేదు, ఇంట్లో మొత్తం నేనే చేసిన అని కూడా చెప్పిండట. ఎందుకు చేయాల్సి వచ్చింది ఆయనకి? ఎందుకంటే మీకు ఇంత పెద్ద ఇల్లు ఉంది, నేను ఎంక్వైరీ చేస్తే మీ ఏరియాలో మీకు ఆల్రెడీ కోళ్ళ ఫారాలు ఉన్నాయని కూడా తెలుస్తా ఉన్నది. వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ, మంచి రిచ్ కిడ్లు, మంచి ఉన్నోళ్ళే అని తెలుస్తా ఉంది. మీ ఆయన మీరు ఇక్కడే పనిచేస్తా ఉన్నారు. మీ ఆయన 6 నెలల నుంచి ఆల్రెడీ 7-8 మందిని తీసుకొని వెళ్తా ఉన్నాడు, అక్కడ ప్లాన్ చేస్తా ఉన్నాడు అన్న విషయాలు మీ అక్కగారు చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఏ విధంగా చూడొచ్చు అంటే, మీ ఆయన ఓన్లీ ఆస్తి కోసం చంపిండా, లేదంటే మీ అమ్మకు మీ ఆయనకి ఏమైనా గొడవలు ఉన్నాయా? మా అమ్మకు మా ఆయనకి ఏం గొడవ లేదన్నా. నెల కింద బండి మీదకి వెళ్ళి పడ్డాడు, పడ్డా కూడా మంచి హాస్పిటల్ కూడా చూపెట్టిందన్న. మళ్ళా అది డ్యూటీ పోకున్నా సరే, పోకపోతే దెబ్బ తాకింది, మంచిగా అయినప్పుడు పోతడితే అని కూడా నెల రోజులు కూడా అని ఏం చేయకుండా కూడా అన్ని విధాలా తీసుకొచ్చి పెట్టినన్న నేను. మా అమ్మ కూడా పెట్టిందన్న. మీ అమ్మ కూడా చూసుకుంది? మా అమ్మ కూడా చూసుకుంది. అబద్ధం ఆడొద్దన్న కన్న తల్లి మీద. కాలుకు దెబ్బ తాకితే కూడా హాస్పిటల్ చూపెట్టినాక అమ్మకి ఇట్లా అన్నారు, ఇంజక్షన్ పెట్టిరు చేతుకు. మరి ఎట్లా అమ్మ 2 ఫ్లోర్లు ఎక్కుడు దిగుడు అంటే, రా బిడ్డ ఈడ చూపిస్తా అన్నది. డైలీ ఇంజక్షన్ ఇచ్చిపోయింది, యాంటీబయాటిక్. ఊళ్ళో డాక్టర్ మీ ఆయనకు ప్రాబ్లం అయితే ఊళ్ళో డాక్టరే వచ్చి ఇంటికి వచ్చి ఇచ్చిపోయిండు. పుండు కూడా మా అమ్మ ఒక్కోసారి అడిగి క్లీన్ చేసి మళ్ళా చేసి పెట్టింది. డైలీ ఆయనకు మంచిగా చపాతి గట్క అన్ని చేసి పెట్టిందన్న. ఏం తక్కువ చేయలేదన్న. మా అమ్మనైతే మంచిగా చూసుకుందన్న మమ్మల్ని.
మరి ఏ విధంగా చూడొచ్చు తల్లి ఈ రోజు నీ భర్తనే కాలయముడిలాగా నిన్ను కన్న తల్లిని చంపేసి ఏ విధంగా చూడొచ్చు? ఏమన్నా దేవునికి ఏం మాన్యం కావాలి, మాకైతే ఏం తెలియదు. నీతో ఎప్పుడు ఇది అంటే ఇంకో విషయం ఏం చెప్తా ఉన్నారు, ఆల్రెడీ మీరు కూడా అబద్ధాలు ఆడారు, అంతకన్నా ముందు మీకు ఆల్రెడీ పోలీసు వారు సీసీ కెమెరా ఫుటేజ్ చూపిస్తే చూపెట్టిరు. నాకు అటు మా అమ్మని చూసిన ఇటు ఈ సీసీ కెమెరాలో చూసే వరకు నాకు అసలు మైండ్ ఏం పని మీ ఆయనను గుర్తుపట్టినావు నువ్వు? గుర్తుపట్టినా కానీ నాకు మైండ్ ఏం పని చేయలేదన్నా. సడన్ గా మీ ఆయన్ని అక్కడికి వచ్చి మీ అమ్మని చంపేదనేసరికి ఇట్లా అనేసరికి నాకు మైండ్ పని చేయలేదన్నా. ఓకే, మీరు పక్కకెళ్ళి చెట్టు దగ్గర మీ ఆయన నీ దగ్గరకు వచ్చి మన సంసారం ఖరాబ్ అవుతుంది నువ్వు చెప్పొద్దు అని కూడా నీతో అన్నాడు, అప్పుడు మీ తమ్ముడు వస్తే మీరు వద్దని వెళ్ళిపోరా అని కూడా చెప్పినావు నువ్వు అనే విషయం చెప్తా ఉన్నది మీ అక్క, నిజమేనా ఇదంతా? చెప్తా అంటే వద్దన్నాడన్నా. అడిగినా చెప్తా, నాకు నేను చెప్తా, నువ్వే చేసినావు నేను చెప్తా, అలా కనబడుతుందని చెప్తే కూడా వద్దు చెప్పకు అని అన్నాడు. చెప్పకని అన్నాడు. ఓకే, నీకు అంటే మీ అమ్మ చనిపోయిందనే విషయం నీకు ఎట్లా తెలిసింది? నాకు ఇంటి పక్కన టీ పాయింట్ ఉంది కదా అన్న, టీ పాయింట్ ఆయన ముస్లిం ఆయన హుసేన్ అన్నట్టు ఆయన ఉన్నాడు. హుసేన్ భాయ్ మాట్లాడిండు ఆయన. హుసేన్ ఫోన్ చేసిండు, ఇట్లా మీ అమ్మ చనిపోయింది, ఇట్లా దొంగలు వచ్చారు, ఇట్లా చెవులై కోసుకపోయారు, నాడి కొట్టుకుంటలేదు అని అంటే ఏంది ఏం మాట్లాడుతున్నావు అని ఇక నేను షాక్ అయినా. ఎవరు వచ్చారు ఏంది అని అంటే గిట్లా అయిపోయింది గిట్లా అని నేను మళ్ళీ చేస్తుంది అక్క అని కట్ చేసిండు. కట్ చేయగానే నేను ఈయనకు ఫోన్ చేసిన. ఓకే, మా ఆయనకు ఫోన్ చేసి ఏడున్నా అమ్మకి ఇట్లా అయిపోయిందట మరి జల్దీ రా అంటే నేను డ్యూటీలో ఉన్నా వస్తున్నా అన్నాడు. ఓకే, అనగానే ఇక నేను మళ్ళా బావకి చేసిన గిట్లా అయిందట బావా అని. మీరు కూడా ఇక్కడే కదా ఎప్పుడు గానీ అర్ధ గంటలో ఉండే మా చెల్లె వాళ్ళు కావాలనే వాళ్ళు లేటుగా వచ్చిర్రు అని మీ అక్క చెప్తా ఉన్నారు. లేదు సారు, నేను పిల్లలు ట్యూషన్ కాడికి పోయినా, ట్యూషన్ నుండి తోలుకొని వచ్చిన నాకు తురకపల్లిలో కూడా అడుగు సారు, నేను ఏడ్చుకుంటే కిందనే ఉన్నాయి ఇవే బట్టలు అట్లనే వచ్చిర్రు, పిల్లలు కూడా అవే బట్టలతోండి, అసలు నేను ఇంట్లో పిల్లలకు బట్టలు కూడా తీసుకోలేదన్న, వాళ్ళే వేసుకున్నారు. కిందికి రాగానే అన్నవాళ్ళు ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా, మేము కార్లో దించొస్తాం తిను టెన్షన్ పడక అని అనగానే ఆయన అంతలోపు మా ఆయన వచ్చిండు. ఇంత ముందు మీ ఆయన జాబ్కి వెళ్ళిండని మీరు చెప్తా ఉన్నారు, అంతకన్నా 2 గంటలు 3 గంటల ముందే మీ అమ్మ చనిపోయింది అక్కడ, అవునా? ఇప్పుడు ఏ విధంగా చూడొచ్చు అంటే ఈ చనిపోయిన విషయంలో చంపేసిన విషయంలో ఎంతమంది పాల్పడ్డారు, ఇంట్లో ఎంతమంది కుమ్మక్కయ్య చేసి దొరికిరు? ఆయన చెప్పిండు ఎంతమందిని దొరకపోయినో అందరిని చెప్పిండు, వాళ్ళని అందరిని పట్టుకొచ్చారు. నీకు క్లారిటీగా ఇంత ముందు ఎప్పుడన్నా అనుమానం అంటే మీరు ప్రతిసారి మీరు ఎంత పెట్టినా అక్కకే పెడుతుందనే ఉద్దేశంతో నువ్వు కూడా ఊకే గొడవ పెట్టుకునేదానివి, ప్రతి వచ్చినప్పుడల్లా గొడవ పెట్టుకొని పోయేది అని అక్కడున్న వ్యక్తులు చెప్తా ఉన్న విషయం మీ అక్క గారు చెప్తున్నా. అన్ని మంచిగానే పెట్టిందన్నా, నేను ఎందుకంటే అన్న అక్కకు పెడుతుందని, పెడితే ఇద్దరికి పెట్టన్నా, ఎవరు వచ్చినప్పుడు వాళ్ళకి పెట్టు, సమానమే చూసుకున్నది, ఎన్నడు ఒకరికి ఎక్కువ తక్కువ అన్నట్టు ఏం చేయలేదు, అన్ని విధాల సమానమే పెట్టిందన్నా. ఓకే, ఇప్పుడు మరి మీ ఆయన ఇలాంటి సంఘటనకు పాల్పడ్డాడు ఎందుకు అనుకుంటున్నావు? ఏమో అన్న, అసలు నాకే అర్థమైతలేదు ఎందుకు చేసిండు, అంత మంచి మనిషిని ఎందుకు చంపవలసి వచ్చింది? ఆయన ఏటన్నా వెళ్ళిపోయినా మా అమ్మ నన్ను చదువుకుని కదా అన్న మమ్మల్ని, నాకు సాధనకి నాకు ఇబ్బంది అవుతుంది, మీరు వెళ్ళిపోరంటే మా అమ్మ నన్ను చదువుకుని కదా అన్న, ఆయన ఏటన్నా వెళ్ళిపోయినా కూడా. అంటే కాతల్లి మీకు ఇంత పెద్ద ఇల్లు, ఇది ఒక 200 గజాల పైనే ఉంటది ఇందులో ఇల్లు, మీ మామగారు కూడా నిజాయితీగా చెప్తా ఉన్నారు, ఎవరైతే మా కొడుకు చేసిన పనికి మేము సిగ్గుపడాల్సి వస్తుంది, ఆమె చాలా మంచిది ఉండే అని మీ మామగారు కూడా చెప్తా ఉన్నారు. అంటే అంత మంచి మనిషిని మీ ఆయనకి తాగుడు అలవాటు ఉందా ఏంటి అసలు? తాగుడు అంటే ఎప్పుడన్నా ఒకసారి తాగుతాడన్న. ఓకే, ఎప్పుడన్నా ఒకసారి తాగుతా ఉంటాడు. ఈ విషయాన్ని అంటే మీకు ఇంట్లో ఎప్పుడన్నా మీ అమ్మ గురించి మీతో ఏమైనా చెప్పేటోడా? అంటే మీ అమ్మని ఇట్లా చేస్తా, కోపం మీద కావచ్చు, మీ అమ్మని చంపేస్తా? ఏమనలే అసలు ఆ విషయం అంటే, అసలు ఆ విషయం నాతోటి ఎప్పుడన్నా కోపంతో అంటే నేను అంతవరకు కూడా రానియకపోదు నాన్న, నేను ఎవరికన్నా చెప్పుదును. అసలు ఏ విషయం చిన్న అనుమానం రాకుండా నిన్ను తీసుకొని పోయింది ఆయనేనా ఇక్కడ నుంచి? అది అన్న వాళ్ళు కారు తీసుకొని వచ్చిర్రు, పక్కపొంటి మేము ఉన్న పక్కపొంటి అన్న వాళ్ళు ఉంటారు. అయితే నేను తోలేసి వస్తారా మా కార్లో దించేసి వద్దాంపా అని అంటే ఇక సరే ఎక్కువ అనగానే అయితే ఇక ఆయన మాతో పాటు ఎక్కిండు. మీ ఆయన ఇప్పుడు ఆఫీస్ పనికి వెళ్ళినా అని చెప్పిండని మీరు అంటూ ఉన్నారు, పని దగ్గర నుంచి వచ్చిండా? ఎందుకంటే అంతకన్నా 2 గంటలు 3 గంటల ముందే మీ అమ్మ చనిపోయి ఉన్నారు అక్కడ, లేదంటే ఇక్కడ ఉండే కావాలని అబద్ధం ఆడిండు అనుకోవచ్చా? ఏమో అన్న, నేను ఫోన్ చేయగానే ఇక ½ అవర్ లోపే వచ్చిండు డ్యూటీ నుండి, డ్యూటీ నుండి వస్తున్నా అని చెప్పిండు. ఓకే, వచ్చిన తర్వాత మీరు సీసీ కెమెరా చూసినప్పుడు కనీసము పోలీసు వారు అప్పుడే వచ్చారు కదా, నేను ఏమన్నా తల్లి ఇవాళ నీ భర్తనే కావచ్చు కానీ నిన్ను కానీ పెంచి ఈరోజు నువ్వు ఈ స్థాయిలో ఉండి 2 పిల్లల్ని కన్నావంటే అది నీ తల్లి గొప్పతనమే. అవునన్నా, అవునా? ఇప్పుడు ఏ విధంగా చూడొచ్చు, ఇట్లా చేసినందుకు మీ ఆయనకి ఎలాంటి శిక్షలు పడితే బాగుంటుంది? జీవిత ఖైదు పడినా సరే అన్న, ఆయనతోటి నాకు సంబంధం లేదన్నా.
నా పిల్లలను చూసుకుంటానైనా నేను బతా. సరే తల్లి, ఇప్పుడు ఈ మాట అంటున్నావు కదా, అప్పుడు అదే మాట అంటే ఈ రోజు ఈ నిందెలు ఎందుకంటే ఎప్పుడైతే పక్క చెట్టు దగ్గర తీసుకెళ్లి నీతో మీ ఆయన చెప్పినప్పుడు నువ్వు ఎప్పుడైతే చెప్పలేదో అప్పుడే మీ అక్క కూడా ఏమనిపిస్తా ఉన్నదంటే మా చెల్లె కూడా ఇంట్లో కుమ్మక్క అయిందని మీ అక్క చెప్తా ఉన్నది. ఈ రోజు ఒక నిందితురాల్లాగా అంటే నీకు సంబంధం లేకుండా ఒక నిందితురాల్లాగా అయిపోయినా అవి తీసుకున్నా అన్న. నేను నాకు సంబంధం లేకుండా శిక్ష అనుభవించవలసి వస్తుంది. తలెత్తుకోలేని పని చేసిండన్న, మొత్తము చెప్పుకోలేని పని, తలెత్తుకోలేకుండా నలుగుట్లా. ఇప్పుడు పిల్లలైనా మమ్మల్ని అయినా అయ్యో పాపం అనేటోళ్ళు కూడా ఎవరు లేరన్నా. ఇలాంటివి చేస్తే అన్నారు కదా తల్లి, ఎవరినైనా అన్నారు, నిన్నైనా నన్నైనా ఎవరైనా. తల్లిని చంపుతాంటే ఎవరు సపోర్ట్ ఉండరన్నా, అయ్యరన్నా. ఏమో నీ సపోర్ట్ స్ట్రాంగ్ గా. నేను ఎందుకు పదే పదే మీ అక్క అదే చెప్తా ఉన్నది, లేదు తెలియకుంటే ఎట్లుంటది, సరే తెలిసినప్పుడు కనీసము మరి ఇట్లెందుకు చేసినావు అన్నాడు, గల్లబట్టి అడగాలి కదా. నేను ఇమీడియట్గా వెళ్ళి సీసీ కెమెరా ఫుటేజ్ నాకు చూపించగానే ఈయన మా మర్ది అని నేను ఇమీడియట్గా చెప్పిన అని చెప్తా ఉన్నది. అంతకన్నా ముందే నువ్వు చెప్తే నీ మీద ఈ నిందే రాకపోవు కదా, ఎందుకు మేనేజ్ చేయాలని చూసినావు? నాకు ఏమో టెన్షన్ తోటి అసలు నాకు ఏం పని చేయలేదన్నా. నువ్వు చూసినప్పుడు గుర్తుపట్టినావు మీ ఆయన? గుర్తుపట్టినా కానీ నాకు అంతా ఏమో అన్నట్టు అయిపోయింది మైండ్ అంతా. ఏమన్నా నీతో చెట్టు దగ్గరకు తీసుకెళ్ళి నీతో ఏం మాట్లాడండి తల్లి మీ ఆయన? చెప్పకన్నాడు. ఏమని చెప్పక నేనే చంపేసిన, నేను చంపేసిన అని అనలే గాని నువ్వు చెప్పకని అన్నాడు. నీకే ఇబ్బంది అవుతుంది నువ్వు చెప్పకని అన్నాడు. ఇబ్బంది అవుతుంది మీన్స్ ఏ విధంగా? ఏమో అన్న ఇక చెప్పకని అన్నాడు. ఓకే, అంటే కా తల్లి ఇప్పుడు నువ్వు చూసినప్పుడు గుర్తుపట్టినావు కదా, నేను ఏమంటున్నా, నువ్వు అడిగే ప్రయత్నం చేసినావు, నువ్వెందుకున్నావు వీడా, నువ్వు డ్యూటీకి పోయినా అన్నావు కదా. ఇక మొత్తము ఇక అంత నా వెనకనే తిరుగుతాడు ఏదన్నా, మొత్తము అటు పోతే అటు వస్తుండే, ఇటు పోతే ఇటు వస్తుండన్న. ఎమ్మడే తిరుగుతా ఉన్నాడు. ఆడికి వచ్చిన వాళ్ళకి కూడా చాయ్ తాగుతారా, నీళ్ళు తాగుతారా, వాటర్ బాటిల్ కూడా తెచ్చిచ్చిండు, ఏం తెలియనట్టు యాక్టింగ్ చేసిండు అని చెప్తా ఉన్నారు. ఇక అదే ఏమో అందరికి అట్లనే అంటున్నారు అన్న. నువ్వు చూడలేదు? నేనైతే చూడలేదు. నీకు సంబంధమే లేదా? సంబంధమే లేదన్న. ఆయనని ఏమన్నా చేసుకోరన్నా, ఏ శిక్షనన్నా విధించుకోండి. నా ఇద్దరు పిల్లలతోడు నేను ఏ విమానం చేయమన్నా విమానం చేస్తానా. కాతల్లి విమానాలు ఎందుకు కానీ నేను ఏమంటా ఉన్నా, నువ్వు పోయినప్పుడల్లా ఇప్పుడు ఓవరాల్ గా మీ ఆయన ఎందుకు చంపాడు మీ అమ్మని? ఏమో అన్న అసలు నాకేం అర్థమైతే లేదు. నువ్వు అప్పుడు చెట్టు దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఎందుకు చెప్పొద్దు అంటున్నావు అని నీకు డౌట్ రాలేదా? నువ్వు అడగలేదా అప్పుడు? మీరు చాలా చెప్పి మాట్లాడుతూ ఉంటే మీ తమ్ముడు ఎవరు వస్తా కూడా వెళ్ళిపోమని చెప్పినావు అంట. నువ్వు తమ్ముడు అనలే ఏమనలే. ఎవరు? మీ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అక్కడ మీ అమ్మ వాళ్ళ ఇంటెనకకి ఇట్లా రౌండ్ ప్లేస్ ఉంది కదా, అక్కడ పొప్పెటి చెట్టు దగ్గర మీ ఇద్దరు మాట్లాడుకుంటా ఉంటే మీ తమ్ముడు వస్తే మీ తమ్ముని పంపించినావు అంటారు. నువ్వే అడిగితే చెప్పకన్నాడు అన్న. నువ్వే చంపినవు కనబడుతుంది అలా కరెక్ట్ క్లారిటీ కనబడుతుంది అని అంటే వద్దు చెప్పకు అన్నాడు. కాతల్లి చెప్పకు అన్నాడు అంటే తప్పు అనేది ఏ రోజన్నా బయటకు వస్తుంది. ఆ రోజు నేను కూడా నిందితురాలను అయితే అని తెలియదా నీకు? నాకు ఇక నాకు అంత ఆలోచన లేదన్నా. నువ్వు చూసే వరకు నాకు ఆలోచన లేదన్నా. మొత్తము ఇలా నిందితురాలే అయిపోయినన్నా. నేను ఈ బాధలు భరించలేక నేను నా పిల్లలు ఏమన్నా చేసుకుంటామన్నా. అది కరెక్ట్ కాదు కదా తల్లి. అంటే తప్పు మీరేసి ఇప్పుడు ఏదో అంటారు కదా, తప్పు ఎప్పుడు కానీ ఇప్పుడు నీ సంబంధం ఉందా లేదనేది ప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు నువ్వు అంటా ఉన్నావు మా ఆయనకి ఏ శిక్ష పడ్డా సరే మా తప్పు చేసినందుకు నువ్వు చేస్తున్నావు తల్లి. ఇప్పుడు నువ్వు అట్లాంటి ఆలోచనలు తీసుకొని నీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు తల్లి, నువ్వు తప్పు చేయనప్పుడు నువ్వెందుకు అట్లాంటి డిసిషన్ అనుకుంటున్నావు? అంటే నీ అత్తమామ ఉన్నారు, నింద అనుభవించాలంటే చాలా తలెత్తుకోలేని పని అన్నది. నువ్వు పోయి చూసినప్పుడు ఎట్లుందమ్మా, ఎట్లా చంపినా అని చెప్పింది నీతోని? అంటే మెడకు ఉరేసిండా, ఎట్లా చంపినా అనలేదు, ఏమనలేదు. బెడ్రూమ్ లోకి కూడా అన్ని తీసుకుపోయి ఏమన్నా గోల్డ్ ఉన్నదా మమ్మీకి, ఏమన్నా పెయి మీద, మళ్ళీ లేకపోతే ఈ గాజులు ఏమన్నా బంగారు అంటే ఏం లేవు సార్ అన్ని ఉత్తాయి అని చెప్పిన. పూసల తాడు నేనంటే పూసల తాడు ఇట్లా పంచలోహాలేది వస్తుంది కదా అన్న. అయితే పంచలోహాలేదే చేయించినాము 2500 పెట్టి అప్పుడు అని నేను అన్నా. అంటే ఒక కమ్మలు ఒకటి బంగారి, కమ్మలు మాటిలు బంగారి, రింగులు ఉన్నాయి కానీ ఆమె పెట్టుకోలేదు అని చెప్పిన. డబ్బులు ఉండేనా అంటే డబ్బులు ఇంట్లో ఏం పెట్టదన్నా, అన్ని అకౌంట్ లోనే ఉంటాయి. ఏమన్నా ఇబ్బంది ఉంటే ఆ డాక్టర్లో మేము ఎవరైనా ఓలం కొడతాం కానీ డబ్బులు అయితే ఆమె దగ్గర ఏమి ఉండే అన్న తక్కువనే ఉంటాయి అని చెప్పిన. సార్కి చెప్పిన. బెడ్రూమ్ లో దొలకవేరు ఇవన్నీ చూసిరు అంటే ఇక ఇక్కడ బ్లడ్ గిట్లా పడ్డది, గాజులు గిట్లా అన్ని తీసుకురు. ఒక కమ్మ దొరికితే వాళ్ళే తీసుకున్నారు. చిన్నది ఇంతది పూసలు, చిన్న పూసలు ఉండి దండ విరిగినది ముక్క దొరికింది. సార్ వాళ్ళు తీసుకురు. అయితే బీరువా తాళాలు ఎక్కడున్నాయి అంటే అక్కడ చూసే వరకు చెద్దర్ల కింద ఉన్నాయి. బీరువా కూడా ఓపెన్ చేసిరు అనే విధంగా చెప్తా ఉన్నారు. బీరువాలో మరి అందులో ఉన్న జాగ పేపర్లు ఏమైనా తీసుకుందాం అనుకున్నారా డబ్బుల కోసం? అయితే పోలీసు వాళ్ళు ఆడ ఉన్నారు సార్. నేను అబద్ధం చెప్పన్నా, పోలీసు వాళ్ళు మాతోటే ఉన్నారు. బీరువా తాళం తీయరు అనగానే తీసిన.
తీస్తే అది ఏమన్నా ఉన్నాయా చూడమ్మా అన్నాడు. అంటే గివ్వే ఉన్నాయి, అది పట్టీలు ఉన్నాయి, 3 ఉంగరాలు ఉన్నాయి, అంతే మా అమ్మాయి ఇంతనే ఉన్నాయి, డబ్బులు ఏమన్నా ఉన్నాయి అంటే ఏం లేవు అని చెప్పిన. అంతే మళ్ళీ వాళ్ళ ముంగటనే పెట్టేసిన, తాళం వేసిన, మళ్ళా కొద్దిసేపు జేబులో పెట్టుకున్నా. ఇక మళ్ళీ ఎందుకంటే మళ్ళీ ఏడబోతుందేమో అని మళ్ళీ మా అక్క వాళ్ళ మామకి ఇచ్చేసిన. ఏ అక్క వాళ్ళ మామకి? మా సొంత అక్క వాళ్ళ మామకి ఇచ్చేసిన. ఆయన ఎందుకు? అప్పుడు చనిపోయిందని తెలిసిన తర్వాత విషయం. మీకు ఇప్పుడు ఆమె చూసిరు కదా, అంటే లోపల రూమ్ లోకి తీసుకెళ్లి చంపేశారు. ఇక్కడ అరుస్తుందని అక్కడ తీసుకెళ్లి చంపేయడం జరిగింది. మెడ అప్పుడు చూసినప్పుడు నీకేమనిపించింది? ఫస్ట్ చూసినప్పుడు దగ్గర దాకా పోనీయలేదన్న మమ్మల్ని, మొత్తం దగ్గర పోయి చూడనీయలేదు, ముట్టుకోనీయలేదు, పంచనామా మొత్తం దూరం నిలబడి చూసినాం. ఇంటి ఇప్పుడు టీవీ ఉంది కదన్న, ఆ టీవీ కాడ ఉండి చూసినాం దూరం నుండి. సరిగా క్లారిటీ మొత్తం ఏం చూడలేదు. ఆమెను చూసిన వరకే షాక్ అయిపోయింది. ఓకే, మీ ఆయన ఎట్లా తెలిసింది తల్లి? ఆయన ఒప్పుకున్నాడు. పోలీసు వాళ్ళు ఇమీడియట్ గా పట్టుకున్నారు, పోలీస్ స్టేషన్ తీసుకుపోయి బాగా కొట్టిరంట. కొట్టంగానే ఒప్పుకున్నాడంట, నేనే చేసినాను ఒప్పుకున్నాడు. ఎవరో చేసిరంటే అక్కడ నుండి తోలుకొచ్చిన అని చెప్తే వాళ్ళని కూడా పోయి పట్టు. వాళ్ళు ఎందుకు వచ్చారు? వాళ్ళకి అంటే కిరాయి రౌడీలా? ఏమన్నా అది డబ్బులు ఇస్తా అని ఒప్పుకున్నాడంట. మొన్న చూసిన వాళ్ళ ఫేసులు కూడా అసలు వాళ్ళు నాకు తెలియనే అందులో ఇప్పుడు ఎవరైతే మీ అమ్మని చంపిన దాంట్లో ఉన్న వాళ్ళలో మీ ఇంటికి వచ్చి మీ ఆయనతో దోస్తాన్ చేసే వాళ్ళు ఎవరు ఉన్నారు? ఎవ్వరు రారన్న ఇంటికి, ఒక్కరిని కూడా తోలుకరాడు, ఎవ్వరు రారు. ఏం పని చేస్తా ఉంటాడు మీ ఆయన? కంపెనీలో ఏసీ టెక్నీషియన్ అన్నాడు అన్న. నీకు తెలియదు ఏం పని చేస్తాడు? ఏ కంపెనీలో, కంపెనీ పేరు కూడా ఒక 4-5 కంపెనీలు మారిండు అన్న. ఏ కంపెనీ అనేది కూడా క్లారిటీ లేదు. పని ఏం చేస్తాడు కంపెనీలో? కంపెనీలో ఏసీ టెక్నీషియన్ అని అన్నాడు. అన్నాడేంది తల్లి? నేను మీ హస్బెండ్ అన్నాడు అంటే జనాల నంబర్ నేను నమ్మడు. ఎలక్ట్రీషియన్ పని చేసిండు అన్న కంపెనీలో. అది మళ్ళా ఒక 2 years డిప్లొమా చేసిన అని ఆ సర్టిఫికెట్లు తెచ్చుకున్నా. ఇక ఏసీ టెక్నీషియన్ లెక్క చేస్తున్నా అన్నాడు. ఓకే, ఎంత వస్తుంది మీ ఆయనకు జీతం? 27 వస్తాయి అన్న. 27 వస్తుంది. ఇప్పుడు మేజర్ గా జనాలు కూడా నేను ఏమంటా ఉన్నానంట తల్లి, మీ ఆయన మీ అమ్మని చంపడానికి మేజర్ కారణం ఆ 3 ఎకరాల జాగా కోసమేనా? ఆస్తి ఇస్తలేదనా? లేదంటే మీ అక్కను మంచిగా చూస్తా ఉన్నారు, మాకేమి ఇవ్వట్లేదు? తరచుగా మీరు ఆడికి వెళ్ళినప్పుడు కూడా, మీరు రీసెంట్ గా యాదగిరిగుట్ట తిరుపతి కూడా వెళ్ళారన్న విషయాలు తెలుసు. వాళ్ళు వెళ్ళిరన్న తిరుపతికి, అక్క వాళ్ళు వెళ్ళిరు. యాదగిరిగుట్ట వెళ్ళారా మీరు? యాదగిరిగుట్ట చాలా రోజుల కింద వెళ్ళినాము, వెళ్ళిరు. పోయిన సమ్మర్ లో వెళ్ళినాము. మీ అమ్మ కూడా తరచుగా చుట్టుపక్కలతో ఎన్ని రోజులైనా నిన్న చిన్న బిడ్డ చేతుల్నే చనిపోతా, అది నన్ను చంపేస్తుంది అనే విధంగా అక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైతే ముస్లిమ్స్ వాళ్ళు వీళ్ళు ఉన్నారో వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అందులో హుసేనా సంథింగ్ ఏదో పేరు చెప్పినావు కదా, హుసేనా ఏదో పేరు, ముస్లిం అబ్బాయి, ఆ అబ్బాయితో కూడా ఉండేదంట, అంటూ ఉండేనంట తరచుగా, నన్ను ఎన్ని రోజులు ఉన్నా నాకు చిన్నాళ్ళు నా చిన్న బిడ్డ చంపుతారు. మేము అందరు ఏమంటా ఉన్నారంటే ఇప్పుడు కంపల్సరీ వాళ్ళ వైఫ్ కు సంబంధం ఉంది ఇలా. ఇప్పుడు ఏదో చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి మేము కూడా ఏమంటలేము. ఇప్పుడు ఏదో తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నది. లేదన్నా, నేను ఎందుకు ప్రయత్నం చేస్తానన్నా? పోయినప్పుడల్లా గొడవ చేసేదంట. ఏం లేదు, మంచిగా చూసుకుందన్న, నన్ను తోలుకోపోయేది, తోలుకొచ్చేదన్న. ఊకే గొడవలు ఎందుకు చేసుకుంటారన్న? ఏం అవసరం అని గొడవలు చేసుకుంటారన్న? ఇప్పుడు మీ అక్కతో మీరు మాట్లాడే ప్రయత్నం, మీ అక్క మీతో ఏమంటుంది? అది వచ్చి ముఖం చూసిపోమని ఫస్ట్ ఫోన్ చేసారు. ఫోన్ చేస్తే సరే తీ అని చెప్పిన. అంటే ఇది దొరికినప్పటికీ మీ ఆయన డిక్లరేషన్ అయిన తర్వాత మీరు ఆ నుంచి వచ్చేసిరా? నన్ను పోలీసు వాళ్ళు ఎంబడే తోలుకొచ్చిరా, నన్ను అక్కడ 1 నిమిషం కూడా ఉంచలేదు, తీసుకొచ్చేసారు మీ ఆయనతో పాటు. చేసారు. ఎప్పుడు ఒప్పుకున్నాడు ఈయన మేము ఇంత మంది ఉన్నాం దీంట్లో? అక్కడ పోలీస్ స్టేషన్ లో ఒప్పుకున్నారంట. ఆయనను 3 వరకు వాళ్ళందరినీ తోలుకొని వచ్చారు పోలీస్ స్టేషన్ కుక్నూరుపల్లికి. ఇక అక్కడనే ఒప్పుకున్నట్టున్నాడు ఆయన. ఎవరో వాళ్ళ ఇంటికి పోయి కూడా అందరినీ తోలుకొని వచ్చినట్టు. ఓకే, ఎవరెవరు అందులో పార్టిసిపేట్? డబ్బులు ఒక్కొక్కరికి ₹1,00,000 ఇస్తా మా అత్తని చంపుతా అని 8 మంది కలిసి చేసిరని చెప్తా ఉన్నారు. ఈ 8 మందికి అంటే నేనేమంటా ఉన్నా, మీరు గరీబుల్లా, మీకు చూస్తేనేమో బాగానే అనిపిస్తుంది ఆస్తి, మీకు కొల్లపరాలు ఉన్నాయని తెలుస్తా ఉన్నాయి ఇక్కడ బొల్లారంలో. అసలు ఏంటి అంటే ఇంత ఘోరానికి ఎందుకు పాల్పడ్డాడు? మీ అమ్మనే చంపాల్సినంత కక్ష ఎందుకు పెంచుకున్నాడు మీ ఆయన? ఏదన్నా ఉంటే అడిపించుకునేది ఉండే, చేసేది ఉండే, గింత ఘోరం అసలు ఎందుకు చేసిండో నాకే అర్థమైతే లేదన్నా. కాతల్లి, ఇప్పుడు మీకు అన్నదమ్ములు అయితే ఎవరు లేరు అవునా? ఎన్ని రోజులున్నా మాకే, మీ ఆస్తి మీకే మాకైతది అవునా? ఇప్పుడు మీ అమ్మ అయితే వేరేటోళ్ళకి ఎవరికో పెట్టి ఏదో చేసుడు అయితే చేయలేదు కదా? ఎవరికి పెట్టదన్నా, ఎవరికి ఎందుకు పెడుతుందన్నా? పిల్లలకి అన్న పిల్లలు ఇచ్చిపెట్టి మందికి పెట్టవలసిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు నేను ఏమంటున్నా తల్లి, ఇప్పుడు ఇంత దాకా దొరికిపోయారు, ఇప్పుడు ఏంది నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? నా పరిస్థితి ఆగమున్నదన్న. ఆయనని ఏమన్నా చేసుకోర్రి, నా పిల్లలు నాకు మీరే న్యాయం చేయరన్నా. మేము న్యాయం అంటే తల్లి ఉన్నట్టుగా చూపిస్తా ఉన్నాం. ఇప్పుడు నువ్వు చెప్పే మాటలు కూడా మేము నమ్మాల్సి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాతావరణం, మీ మామని కానీ మీ అత్తగారిని కానీ చూస్తే వాళ్ళు చాలా ఇన్నోసెంట్గా ఉన్నారు.
వాళ్ళ పని ఏంది, వాళ్ళు ఏంది, ఏదో బుక్కెడు తిని ఉండేటట్టు వాళ్ళు ఉన్నారు. మీ ఆయన ఇంత పెద్ద ఘోరానికి పాల్పడ్డాడు. మీరేమో అన్నా నా కన్నా తల్లిని ఎట్లా చంపుకుంటా, నేను వచ్చేటప్పుడు కూడా నువ్వు మూర్ఖురాలు అనుకునే వచ్చిన. ఓపెన్ గా నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే తొడబుట్టిన కడుపులో పుట్టిన బిడ్డనే ఈరోజు ఎట్లా తెలియకుంటే ఎట్లుంటుంది మొగడు పెళ్ళాలి అన్నప్పుడు అనేది వాళ్ళకి కాదు, నాకు కూడా డౌట్ వచ్చింది. నేను నీ ముఖం ముందు అంటా ఉన్నా, రాగానే మీ మామగారిని చూస్తే పాపం అనిపించింది. ఎందుకంటే ఆమె చాలా మంచిది ఉండే, మావాడు ఇట్లా ఎందుకు చేసిండో అర్థం కావట్లేదని మీ మామ చెప్తా ఉన్నాడు. ఈరోజు సమాజంలో నీకు 2 పిల్లలు ఉన్నారు, సమాజంలో తిరిగేదాన్ని రేపు పొద్దున ముఖం ముందు అనకపోయినా ముఖం ఆడ దింపుకొని కూడా ఉంచే పరిస్థితి ఏంటి? ముఖం లేకుండానే చేసిండన్న మొత్తము, ఎవరితో తలెత్తుకోలేని పని చేసిండన్న. ఓకే, ఇప్పుడు పిల్లలకు ఏమన్నా అడిగిరా, డాడీ ఏమైందని పిల్లలు ఏమన్నా అడిగిరా తల్లి? పిల్లలు చూసిరు కదా అన్న, వాళ్ళు తీసుకుపోయేటప్పుడు పోలీస్ స్టేషన్ లో నాతో పాటు ఎట్లా అంటే అక్కడ సీసీ కెమెరా చూసి మీ అక్క గారు ఈయన మా మరిదే అని చెప్తేనే దొరికిండంట కదా, నిజమేనది? నిజమేనట? నిజమే అన్న. అప్పుడు నువ్వు చెప్పినావు అక్క మరి నాకు తెలిసింది కానీ మీ అక్కకు చెప్పే ప్రయత్నం చేసిన. ఇక ఏడన్నా మా అక్క చెప్పింది, బయటకు వెళ్ళిపోయింది. ఇక నన్ను పోలీసు వాళ్ళు తీసుకొని వస్తూనే ఉన్నారన్న. నన్ను అక్కడ 5 నిమిషాలు అక్కడే పట్టేసుకోలేదు, నువ్వు కూడా కారు ఎక్కమ్మా అన్నారు. మీరు కారులో వెళ్ళేటప్పుడు కూడా ఇక్కడ నుంచి పోయేటప్పుడు మీ ఆయన ఏ మాత్రం ముఖంలో ఆయన మాట్లాడే దాంట్లో అసలు ఆయన మా వాళ్ళు సిద్దిపేట తీసుకెళ్ళి ఎటు తీసుకువెళ్ళారో తెలియదు. మమ్మల్ని అయితే కుక్నూరుపల్లికి తీసుకొని వచ్చారు. మీరు తుర్కపల్లి నుంచి మీ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు మీ ఆయన మీ ఎంబడి వచ్చింది కదా? వచ్చిండు, కానీ నాతో ఎలాంటి అనుమానం వచ్చేటట్టు కూడా లేడు. పక్క పొంటే కూర్చున్నాడు మంచి, ఎవరైనా ఫోన్ చేసినా కూడా మాట్లాడుతుండు, ఇట్లా చనిపోయిందని కూడా చెప్తుండు. అంటే రెగ్యులర్గా ఉండేవాడు కాబట్టి ముఖ కదలికలు ఏమైనా చేంజ్ అనిపించిందా? ఏమో అసలు నేను ఏం అనిపించలేదు, అసలు అనుమానం వచ్చినట్టే అనిపించలేదన్న ఆయన. అంతేనా? న్యాచురల్ గా ఆడ కూడా న్యాచురల్ గానే యాక్టింగ్ చేసిండు, వాటర్ బాటిల్ ఇచ్చి చాయ్ తాగుతారా అన్నారు అని చెప్తా ఉన్నారు అక్కడ. న్యాచురల్ గానే యాక్టింగ్ చేసిండు, అసలు ఇంత డౌట్ కూడా రానియలేదన్న. మాకు డౌట్ వస్తే నేను కొంచెం అసలు నాకు మా అమ్మని కూడా ఎన్నడూ ఏమననీయకపోదు, నన్ను ఏదన్నా అంటే కూడా నేను ఒప్పుకోకపోదును. నువ్వే మీద పడేదానివి, అంటే మీద పడేదానివి మీన్స్ ఊకే గొడవ పెట్టుకునేది, చిన్న బిడ్డ ఎప్పుడు వచ్చినా అని మేము చూడలేదు కాబట్టి అక్కడ ఉన్న వ్యక్తులు చెప్తా ఉన్నారు. ఫైనల్గా మీ ఆయన ఆల్రెడీ మీ ఆయన్నే మీ అమ్మని చంపేసిండు అని చెప్తా ఉన్నారు కాబట్టి ఇలా చేసే వాళ్ళకి ఇక ముందు కూడా చేసే వాళ్ళకి కావచ్చు, మీ ఆయనకు కావచ్చు, ఫైనల్గా ఎలాంటి శిక్షలు పడితే బాగుంటుంది అనుకుంటున్నావు? ఏమనుకుంటున్నావు? వాళ్ళకి ఎలాంటి శిక్ష చేసినా తప్పు లేదన్నా, ఇంకొకరికి కూడా కాకుండా చూసుకోవాలి. ఓకే, నా తల్లి చనిపోయినప్పుడు నా తల్లిని చంపుతా అంటే వాళ్ళ తల్లులన్న గుర్తుకు రాలేదా అన్న? ఏ తల్లి ఆయనకి ఎలాంటి శిక్షనైనా వేసుకోరు అన్న, ఉరి శిక్ష అయినా వేసుకోరు, నాకు సంబంధం లేదు. తప్పు చేసిండు ఆయనే, తప్పు చేసిండు అని ఒప్పుకున్నాడు. ఓకే, పోలీస్ స్టేషన్ దగ్గరికి ఏమేమి ఒప్పుకున్నాడు? ఇవాళ కూడా వెళ్ళినా వాళ్ళు మాట్లాడనియలేదు, మార్క్స్ కట్టుకొని వాళ్ళు మాస్క్ లేచారు. వాళ్ళకి ఒప్పుకునేటప్పుడు మీకు తెలియదా? మమ్మల్ని అలా అసలు మమ్మల్ని ఏమేమి ఒప్పుకున్నాడని తెలిసింది మీకు? నేనే చేసిన అన్నాడు, డీజిల్ పోసి నేనే అంటి పెట్టినా అన్నాడు, నేనే చంపినా అన్నాడు, నేనే చంపేసిన. ఎట్లా స్కెచ్ చేశారని ఏం చెప్పలేదా? ఏమో ఎవరినో తీసుకొని వచ్చిండట, అది డీజిల్ పోసి అంటి పెట్టిపోయింది, అట్లా నన్ను చనిపోతుంది అనుకున్నాడో ఏమో, అంటి పెట్టిపోయిండట. అప్పుడు 6 నెలల కింద. ఇక ఇప్పుడు వీళ్ళని తోలుకొని వచ్చి ఇట్లా చేసిపోయిండు. ఓకే, ఆ విషయాలు ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నాడు. దేని గురించి చేసినావు అంటే చెప్తున్నారు. సార్ వాళ్ళు కూడా అడిగిరు, మీ భార్య హస్తం ఉన్నదా, ఏమన్నా ఉన్నదా అంటే ఆమెకి ఏం సంబంధం లేదు, ఆమె ఏం ఇన్వాల్వ్ కాలేదు అన్నాడు. నేనే చేసిన అని చెప్పాను. నేనే చేసిన, ఆమెకి ఏం తెలియదు అన్నాడు. ఓకే, విన్నారు కదా. ఫైనల్ గా నా పిల్లల సాక్షిగా నాకు ఏం తెలియదు, అట్లా తప్పు చేసినాయని మీరు ఉరి తీసుకోండి, ఏమైనా చేసుకోండి, నాకు సంబంధమే లేదు. అసలు నాకన్న తల్లిని నేనెందుకు చంపుమని చెప్తా ఉంటా, నాకు అసలు అనుమానం కూడా రాలేదని చెప్తా ఉన్నది. చూద్దాం, ఎందుకంటే నేను ఏమంటా ఉన్నా, సమాజంలో ఇలాంటి తరచుగా జరుగుతూనే ఉన్నాయి. ఒకసారి వాళ్ళ ఫాదర్ కూడా ఉన్నారు, వాళ్ళ ఫాదర్ గారితో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి ఏంటి ఇంతకుముందు ఏమన్నా ఇట్లా మృగంలాగా ప్రవర్తించిండా ఎప్పుడన్నా, ఇది ఫస్ట్ టైమా ఏంటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ వైఫ్ ఏం చెప్తా ఉన్నదో మీరు వింటా ఉన్నారు. ఎందుకంటే ఇవాళ రేపు సమాజంలో తలెత్తుకొని తిరగలేని పరిస్థితి. 2 పిల్లలు ఉన్నారు, జాబ్ చేసేవాడని చెప్తా ఉంది, నాకు అసలు ఎక్కడ డౌట్ రానిలేను, అతను డిస్కషన్ చేయలేదని చెప్తా ఉన్నది. బయట ఏమనుకుంటారు, ఇంత ఇవన్నీ మాటలే ఈమెకు ఎందుకు తెలియదని అనుకుంటా ఉంటారు. మేబీ ఆమె దగ్గర కూడా మనం రావడం జరిగింది. ఏదైనా 2 సైడ్ల నుంచి వినాలి కాబట్టి మాట్లాడిచ్చే ప్రయత్నం చేసినాం. ఓకే అక్క, థ్యాంక్ యూ, మీరు ఇంత దాకా సహకరించినందుకు. అడగంగానే కూడా రండన్నా వద్దు మేము ఇవ్వమని కూడా. నా తప్పు లేని నేను ఎందుకు, తప్పు లేని దానికి నేను తప్పు చేసిన ఎందుకు ఒప్పుకుంటాను? నన్ను తప్పు లేదు కాబట్టి మిమ్మల్ని రమ్మని చెప్పిన. అవును కదా అన్న, నేను తప్పు చేసినానైతే నేను పక్కకే ఉందని కదా అన్న. నేను అవును, ఒకసారి మీ అక్కని అడిగి ప్రయత్నం చేద్దామా ఒకసారి? ఇందులో మీ ఆయన ఎక్కడ ఉన్నాడు తల్లి? ఇదే అన్న, ఈ పొట్ట అయినా ఈ వెనక గీతలు. ఓకే, ఒకసారి మీ అక్కగారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం.
చూద్దాం. ఎందుకంటే వాళ్ళ అక్కగారు ఇప్పుడు లేదు మా చెల్లెకి సంబంధం ఉంది తెలియంది అట్లాంటిది ఎందుకు చెప్పలేదు, ఏం తెలియంది ఎందుకు చెప్పలేదు. హలో అన్న, ఒక్కసారి మీ వైఫ్కి ఇవ్వరా? ఒకసారి మీ అక్కకి చెప్పే ప్రయత్నం చేస్తావా ఏమన్నా? చెప్తాను నేను తప్పు చేయలేదన్నా. మీ చెల్లి దగ్గరనే ఉన్న తల్లి, నాకేం సంబంధం లేదన్నా, నాకు తెలియదు, ఇదైతే కరెక్టే, నన్ను చెట్టు దగ్గర తీసుకెళ్ళి చెప్తే మన సంసారం ఆగమవుతుంది అన్న విషయం వాస్తవము, నాకు ఏం చేయాలో అర్థం కాలేదన్నా. ఆగమవుతుందని సంసారం ఆగమవుతుందని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు దాచిపెట్టినవు. మరి నీ కన్న పేగు నీ కన్న తల్లి కదా. నాతోటి ఒక మాట చెప్పపోతివి, బావతోటి చెప్పనుంటివి, నాతోటి చెప్పనుంటివి. నేను సీసీ కెమెరాలో చూసినప్పుడే గుర్తుపట్టినా, కానీ నాకు మైండ్ ఏం అర్థం కాలే అన్న, చూసేసరికి ఈయన ఎందుకున్నాడు ఇక్కడ అని చెప్తా ఉన్నా. అర్థం కాదు, నువ్వు బయటకు వచ్చి ఇగో మా అన్నలు వచ్చిర్రు, మా తమ్ముడు వచ్చిండు, నాకంటే ముందుగా మన ఊరు జనం ఉన్నారు, మన ఊర్లో జనం ఉన్నారు. నువ్వు అలా చెప్పి నువ్వు ధైర్యంగా ఉంటే ఇయ్యాలి, నీకు ఎంత పేరుండు. అవును, ఇది తప్పు. ఒక్కసారి మీ చెల్లెని ఏమన్నా అడుగుదాం అనుకుంటున్నావు తల్లి? పక్కనే ఉంది మీ చెల్లె, మాట్లాడే ప్రయత్నం చేస్తా. అడగన్నా, నేనేం అడగా, నాకు సంబంధం లేదు, అయిపోయింది. నాకు మా అమ్మ కావాలి, మా అమ్మని తీసుకొచ్చేది ఉంటే మాట్లాడమను అంతే. ఇక మీ అమ్మ అంటే తీసుకొస్తావా? ఇక మాట్లాడు ఒకసారి. నేను ఎట్లా తీసుకొస్తా అన్నా, నాకు ఎలాంటి సంబంధం లేదన్నా. వింటున్నావు అమ్మ ఏమంటుందో? నీకు అనిపించినప్పుడు ఆ ముచ్చట ఉన్నప్పుడు మా అక్క నేను ఫస్ట్ చూసినాని నేను బయటకు వచ్చి ఏడ్చేటప్పుడు నేను అన్నాడు, నేను టీవీ కాడి పోకముందే నువ్వు చెప్తే ఇవాళ నాకు ఎట్లుండు, నీకు హెల్మెట్ తెలియదా, నీ మొగని చెప్పులు తెలివయా, ఇవన్నీ నువ్వు ఎదుర్కొంటే నువ్వు దాచిపెట్టినవు. అవసరం లేదురా, ఏమన్నా చేసుకో, నువ్వు అమ్మని తీసుకొచ్చేటట్టు అయితే ఇక్కడికి రా, నాకు ఆస్తి కూడా నీకు రాసిమనే రాసిస్తా. నాకెందుకు నాకేమొద్దు, ఆస్తి వద్దు, ఏమొద్దు, నాకెందుకు చెప్పు. నువ్వు అమ్మని తీసుకొని రా. ఎన్నో సార్లు చెప్పినా అమ్మ మంచిగా ఉండాలి, నేను ఏది అడిగినా ఇస్తా, మీకు పైసలు లేవతా చెప్పుర్రి, మీకు ఏమైనా బాధ అవుతుందా చెప్పుర్రి, నీ మొగని చెప్పినా మస్తు సార్లు అమ్మని బాధ పెట్టకురని ఇవాళ హింసించి చంపితిరి. తెలియదు అసలు. వీళ్ళ ఇంటికి కొత్త ఇంట్లో బుద్ధి అవుతుందా, కాలు నిలబడ బుద్ధి అవుతుందా, మనకి ఎట్ట చేతులు వచ్చినాయి, మీకు ఏం పోయేకాలం వచ్చింది. ఆస్తి లేదా కొడుకు, అది ఎకరం అమ్ముకొని తీరనుంటారు, ఒక 50 ఎకరం అమ్ముకొని తీరనుంటారు, పైసలు ఏమని చెప్తారని అరకదిన ఉంటారు. కరోనా పని నుంచి సతాయిస్తున్నట. నాకేం తెలియదు కరోనా టైం. ఇప్పుడు చూడు ఇప్పుడు నేను ఏమన్నా రాదా, పోలీస్ స్టేషన్ లో మొత్తం నీ మొగడికి వచ్చిండు, అలా బయోడేటా అంతా బయట పెట్టారు కదా. ఇప్పుడు పోలీసు వాళ్ళు చెప్తారు నాకు సంబంధం లేదు, నాకు ఇప్పుడు నన్ను ఒంటరికి వస్తే ఇప్పుడు చెల్లాని వస్తే నువ్వు అనకుండా అయిపోయినావు, అమ్మవారింటికి వద్దామంటే ఈడ తిండి లేకుండా అయిపోయింది. ఇప్పుడు నేను ఉండేందుకు లేకెందుకు, ఉన్న అమ్మ నువ్వు ఎంత బంగారం వల్ల నీకు తక్కువ చూసిందా, ఇటు నాకు తక్కువ చూసిందా, జీవని తక్కువ చూసిందా, సంపాదన తక్కువ చూసిందా, బంగారు తిండి పెట్టింది కదనే, మొన్న వారం రోజులు వస్తే పుండుగాడికి మందు పెట్టింది కదనే. ఇష్టం ఉన్న తిండి, నీ పిల్లల్ని చూసుకునే, నిన్ను చూసుకునే, నీ మొగని చూసుకునే, ఇష్టం ఉన్న పైసలు ఇచ్చే, ఏ బాధ వస్తే బియ్యం లేకపోతే బియ్యం పంపించే, మిమ్మల్ని ఎప్పుడు ఖరాబ్ చేసింది చెప్పు. నాకన్నా 100 విధాల మంచిగా చూసుకున్నది మిమ్మల్ని ఇద్దరిని. నేను ఎప్పుడన్నా అడ్డం వచ్చిందా, మిమ్మల్ని పెట్టకని ఎవరు నడిపించిందా చెప్పు, ఎవరితోనన్నా ఫోన్ చేపించిందా, ఎవరికన్నా ఫోన్ చేసి మా చెల్లెమన్నా కొట్టబోతుందా అన్ననా. నేను ఎంత మంచిగా నా చెల్లున్నది, మా అమ్మని చూసుకుంటదని నీ మీద భరోసా పెట్టుకొని నీకు అప్ప చెప్పి నేను పోయినా, ఇంత పాపం చేస్తారే, ఎందుకే ఆస్తి బొంద మీద పెట్టుకోను, అవన్నీ ఎందుకే, పైసలు ఎందుకే, ఆ భూములు ఎందుకే ఎత్తులో కొట్టుకోను. ఇలా మన అమ్మ 20 ఏళ్ళు ఉంటే ఇంకొక 20 ఏళ్ళు ఉంటే సరి 50 లక్షలు ఆస్తి సంపాదించు, మనకు పోతే నడకపోతే తిండి పెట్టు, ఇలా పోతే ఇంత మంచి వ్యాలుగుండు. మన అమ్మ మనకు ఉన్నదంటే ఎవరు పెడతారే తిండి మనకు. పండుగ వస్తే ఇప్పుడు పండుగ వచ్చిందని పిండి పట్టించుకొస్తా అని చెప్పి అందరినీ రమ్మని చెప్పి, నిన్ను రమ్మనే నన్ను రమ్మనే ఉండూరు బిడ్డ 10 రోజులు అని చెప్పి పోక తిరుపతి పోతే గింత ఊసురు పోసుకుంటారు, ఇల్లు తాళ చేయకపోతే గింత కక్ష కడతారు. ఇల్లు ఏమున్నదే, ఈ కొంపలు ఏమున్నది చెప్పు, ఈ గడ్డ మీద ఏం పాడిందా తాళ చేయిస్తే ఎత్తులు కొట్టుకొని సత్తారు, ఏమున్నది. మనకేమైనా దాచి పెడుతుందా, అకౌంట్లలో 50 లక్షలు ఉన్నాయా, అట్లా కూడా లేవు. ఎన్నో పైసలు ఇచ్చిందా, అట్లా కూడా లేవు. ఎంత కష్టం చేసినా 5 వచ్చినా మనకే ఇచ్చే, 10 వచ్చినా మనకే ఇచ్చే. ఎప్పుడన్నా తక్కువ చూసిందా, వచ్చాడు ఇచ్చింది, ఇయ్యలేదని చెప్పు నువ్వు నాకు. ఇచ్చింది పెట్టింది, నేను పెట్టలేదు అంటున్నా, పెట్టింది అడిగిందల్లా కూడా ఇచ్చింది, అన్ని విధాలు నాకన్నా ఎక్కువ పెట్టింది. నేను అంతకన్నా కూడా నేను ఏ రోజు మిమ్మల్ని తక్కువ చూడలే. నువ్వు ఈయన ఉంటానవన్నా కూడా నేను బాధపడలే. ఒక మాట నీ బొంద పెడితే నీ దింపుడుగాలం గాను వదిలే అన్న, నేను ఈడు ఉంటా, నాకు వెళ్తలేదని మాకు ఒక్క మాట చెప్తే మేము వద్దందుమా, ఎందుకంటారు, మేము చంపుదమా,
నా ఇప్పుడు బావ దగ్గరకు వచ్చి కాళ్ళ మీద పడితే నువ్వు కాళ్ళ మీద పడితే వద్దందునా నా తల్లి ఇప్పుడు నీ తల్లి పోతే తండ్రి ఆయన్నే నీకు అయ్యాన్నే అవ్వ ఆయన్నే ఎవరింటికి పోతావు రేపు పొద్దుగాల చెప్పు తల్లి మీ అమ్మ మీ అక్క అడుగుతుంది చెప్పు ఎవరు చూసుకుంటారు నీ పిల్లల్ని నిన్ను ఎవరు చూసుకుంటారు ఆగం చేసి నువ్వు పిల్లల్ని నన్ను ఆగం చేసి జైలు నుంచి వచ్చిన నువ్వు నీ మొగని పెట్టి వస్తా అని చెప్తున్నా రేపు జైలు నుంచి వచ్చినాక నిన్ను చంపడానికి గ్యారంటీ ఏమున్నా నేను వద్దంటున్నా జీవిత శిక్ష చేయరు అని చెప్పిన నాకు అది బేలు కూడా వద్దని చెప్పిన ఎందుకు అనుకుంటావు రేపు పొద్దున వస్తాడు నేను చంపుతాడు నన్ను చంపుతాడు నా మొగని చంపుతాడు నాకు గ్యారంటీ లేదు బిడ్డ నువ్వు ఏమన్నా చేసుకో నువ్వు వస్తా అంటే నువ్వు అవ్వని తోలుకుంటారా ఆస్తి సంతకాల మీద ఉండి సంతకం పెడతా నువ్వు నాకు అవ్వనప్ప చెప్పు నేను నుండి తెస్తానే నాకు ఆస్తి వద్దు ఏమొద్దు నాకెందుకు ఆస్తి నా బొంద మీద పెట్టుకొని పోవన్నా నువ్వు చెప్పేది ఉంటే నేను రాకముందే నువ్వు జీవనాన్ని అందరితో చెప్పి నువ్వు నిమ్మలంగా ఇయ్యాల నా చేతతోటి నా పక్కన కూర్చుంది నువ్వు ఇప్పుడు నీకు ఆరగాత పోయింది నువ్వు దాచిపెట్టినందుకు నాకు చాలా మోసం చేసావు నువ్వు ఇక నాతో నువ్వు మాట్లాడకు అది తల్లి మీ అక్క అనే దాంట్లో తప్పుందా లేదంటే నువ్వే తప్పు చేసినా ఒప్పుకుంటున్నావా నీదే తప్పైందని ఒప్పుకుంటున్నా తప్పు కాదన్నా అది నాకు షాకులా అసలు నాకు మైండ్ ఎటు అర్థం కాలేదన్నా చెప్పుదామంటే కూడా నోరు రాలేదన్నా ఇప్పుడు మీ అక్క ఏమంటుంది ఆ మాట నువ్వు నాకు చెప్పుంటే ఈ రోజు నువ్వు నా పక్కన కూర్చునేదానివి అవును అన్న ఈ రోజు నా అరగత మొహం మీద ఫోన్ కట్ చేస్తావు అవును వాస్తవమే ఏం చెప్తావు మీ అక్కకి ఏం చెప్తావు తల్లి అదే అన్న చెప్పందే పెద్ద తప్పైందన్నా అలా ఒప్పుకుంటున్నావా తప్పైందనే ఒప్పుకుంటున్నా ఓకే విన్నారు కదా నాకేం తెలియదు ఆ షాక్ లో ఉన్నా నేను ఎందుకు ఇట్లా ఇంత పెద్ద ఘటనకు పాల్పడ్డా ఇలాంటి సంఘటనకు పాల్పడ్డా నేను చాలా బాధపడ్డా నాకు మైండ్ పని చేయలేదు కాబట్టి నేను చెప్పలేదు తప్ప నేను ఏదో చెప్పొద్దని కానీ దాంట్లో నాకు కష్టం లేదని చెప్తా ఉన్నది ఇలాంటి సంఘటనలకు పాల్పడే వాళ్ళకు తగిన చర్యలు తీసుకోవాలి చేసుకున్న భార్యగా ఆమె కూడా చెప్తా ఉన్నది ఇలాంటి వాళ్ళకి కఠినమైన చర్యలు తీసుకోవాలి ఇలాంటి జరగకూడదని ఆమె కూడా చెప్తా ఉన్నది ఎందుకంటే నాకు ముఖం లేకుండా అయింది ఎటుకన్నా పోతే నేను ఇప్పుడు తప్పు చేయకుండా నేను తప్పు చేసిన దాని లెక్క నేను నిందే అనుభవించాల్సి వస్తుంది నేను బతికున్నా సచిన్లాగా అయిపోయింది నా పరిస్థితి అనే విధంగా బాధపడతా ఉంది ఆ సిస్టర్ కూడా ఇప్పుడు మనం చూద్దాం వాళ్ళ ఫాదర్తో కూడా ఇంతకుముందు ఏమన్నా ఇట్లా చేసిండా ఇదే ఫస్ట్ టైమా వాళ్ళ ఫాదర్ని కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం